పద్మశాలి సమాజానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి సేవ చేస్తుందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. సిరిసిల్లలోని శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ సర్కార్ వాళ్ళు వచ్చినట్టు అప్పుడప్పుడు వచ్చి అనవసరం మాటలు మాట్లాడుతూ వెళ్తున్నాడని, ఇక అలాగే చేస్తే కేటీఆర్ కు సిరిసిల్లలో తిరగనీయమని అన్నారు. అటెండెంట్ నుండి ఐఏఎస్ అధికారి వరకు గత ప్రభుత్వంలో నిర్బంధంగా ఉండేవారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారని ఆయన తెలిపారు. కేటీఆర్ దిక్కుమాలిన ప్రభుత్వం అని మాట్లాడడం సరైనది కాదని, రేవంత్ రెడ్డి ముందు చెప్పుతో ప్రణాళికలు తయారు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్య శివప్రసాద్, భీమవరం శ్రీనివాస్, ఎల్ఏ లక్ష్మీనారాయణ, మాన్య ప్రసాద్, చెన్నమనేని కమలాకర్రావు, కుడిక్యాల్య రవికుమార్, దుబ్బాల వెంకటేశం, స్వర్గం రాజు, గుల్లపల్లి గౌతమ్, బొద్దుల శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కాటన్తో ఒక దాదాపు సైజింగ్లు కానీ డైయింగ్లు కానీ నడుస్తుండే. మీరు వచ్చిన తర్వాత డైయింగ్లు అనేటికి మాయమైపోయినాయి, కాటన్ అనేది మాయమైపోయింది, పాలిస్టర్ అనేది మాయమైపోయింది, ఎటో పోయినాయి అన్ని. తర్వాత ఇక్కడ ప్రజలు మొత్తం బతుకమ్మ చీరలు సంవత్సరానికి 3 నెలలు ఇచ్చి బతుకమ్మ చీరలు బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మా సీఎం గారు, మా రేవంత్ రెడ్డి గారు శాస్త్ర పరిష్కారం కోసం సిరిసిల్ల ప్రజలకు శాస్త్రం ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఇది నిరంతరం ఇక్కడ కార్మికులకు కానీ, ఆశ్రమాలకు కానీ, స్టేట్లకు కానీ అందరికీ నిరంతరం పని కల్పించాలనే ఉద్దేశం కొద్ది రానున్న కాలంలో ఈ ఒక సంవత్సరం మా ప్రతి మహిళా సంఘాలకు మహిళలకు 2 చీరలు చొప్పున సంవత్సరం పొద్దు పని కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రానున్న కాలంలో అది జరుగుతుంది. ఈ సిరిసిల్ల ప్రజలు కానీ, సిరిసిల్ల కార్మికులు కానీ అందరూ సుతా బాగుపడతారు, అందరు చేస్తారు. ఇలా మా కేకే మహేందర్ గారి కృషి బాగున్నది. ఈరోజు కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఇంకా గెలిచే మాత్రం ఈరోజు అయితే మొన్న అవుతుండే. మీరు చేయకుండా కాళ్ళలో కట్టబెట్టుకుంటా ఇది విమర్శించకుండా ఏ పని కానితలో కేటీఆర్ ఖబర్దార్, ఇక ముందు కేకే మహేందర్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ ఏమైనా అంటే నిన్ను సిట్లగా తిరగకుండా చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. నిన్న సిరిసిల్ల వచ్చి పద్మశాలీలను ఉద్యమాల వైపు మీరు వెళ్ళండి, ఉద్యమాలు చేయండి అన్న. 15 రోజులు సిరిసిల్లలో ఉద్యమం చేసినప్పుడు కేటీఆర్కి సోయలేదా? వచ్చి చూసిండు, ఆ మద్దతు తెలిపిండా? కనీసం ఒక్కరోజు కూడా ఆ ధర్నాలు కానీ బంద్లు కానీ పాల్గొనలేదు. తాను ఏసీ రూమ్లో ఉండి ఈరోజు ఉద్యమాలు చేయండి అని చెప్తుండు. హైదరాబాద్ పోయిన కార్మికులను కూడా కనీసం గౌరవంగా మద్దతుగా కూడా పాల్గొనలేదు. లాస్ట్కు చిట్టచివరి సిరిసిల్ల ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీలో కూడా చేనేత ప్రజలు ఇట్లా కొట్టుముట్టాడుతున్నారు, ఇట్లా చనిపోతున్నారు. వాళ్ళ గురించి అసెంబ్లీలో నీకు వేదికనిస్తే ఆ వేదిక మీద మాట్లాడకుండా ఇక్కడ వచ్చి ప్రజల్ని కేవలం ఓట్లు దండుకోవడానికి, రెచ్చగొట్టడానికి ఈరోజు నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉండి కేకే మహేందర్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు. ప్రజా సమస్యల గురించి ఈ ప్రభుత్వంకు దృష్టికి తీసుకుపోతున్నారు. దీన్ని ఓర్చుకోలేకుండా ఈరోజు ఉద్యమాలను ఇవి చేయండి, ఇవి చేయండి అని ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడానికే కేటీఆర్ గారు ఉన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోండి, ప్రజల పక్షం నుండి పోరాటం చేయండి, ఉచితంగా నోరుతో పారేసుకోకండి. నిన్నటి రోజున గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులైనటువంటి పిటి రామారావు గారు దిక్కుమాలిన కాంగ్రెసు, దిక్కుమాలిన ప్రభుత్వము, బుర్రలేని ముఖ్యమంత్రి అని సంబోధించడం జరిగింది. అసలు మీరు పేపర్ చూస్తున్నా, టీవీ చూస్తున్నా అర్థం కావడం లేదు. ఒక భారతదేశంలో కూడా అత్యున్నతమైనటువంటి నీతి ఆయోగ్ అనే సంస్థ మొన్న వచ్చినప్పుడు గౌరవం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించడం జరిగింది. ముందు చూపుతో చేస్తున్నటువంటి ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. అది మీరు వింటలేరా, చూస్తలేరా? ఇంకొకటి, నేతల గురించి నేను బతుకమ్మ చీరలు ఇచ్చినట్టున్నాడు అంటే మీరు వచ్చినప్పటి నుంచే సిరిసిల్ల లోపల ఈ వ్యవస్థ ఉందా? అంతకుముందు పద్మశాలి సోదరులు బ్రతకలేదా? వాళ్ళ యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నటువంటి రోజులలో మీ స్వార్థం కొరకు, కొందరి యొక్క కమిషన్ల కొరకు బతుకమ్మ చీరలు తెచ్చినటువంటి వ్యవస్థ మీది. మీరే ఒప్పుకున్నారు సూరత్ నుంచి తెప్పించి అమ్మినామని, పంచినామని చెప్పి. మళ్ళీ మీరే దాని గురించి మాట్లాడతారు. మీరు 4 సార్లు మా నాయకుడు ఓడిపోయిన అంటారు. 4 సార్లు ఓడిపోతే మీరు కూడా ఒకసారి ఓడిపోయిన మొన్ననే కామారెడ్డిలో. మరి ఇన్నిసార్లు ఇన్ని గొప్ప గొప్ప పనులు చేసిన ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి
కామారెడ్డిలో ఎమ్మెల్యేకి ఓడిపోవడం జరిగింది. అదాన్ని మర్చిపోయి మా నాయకుడు ఓడిపోయిన దాని గురించి పట్టుకోవడం ఏంటి? అవును, ఈరోజు మా యొక్క ప్రభుత్వం లోపల ప్రభుత్వాధికారులు ప్రభుత్వం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారు. వారి యొక్క విధులు నిర్వర్తిస్తున్నారు అదేవిధంగా. కానీ మీకు ఇంతకుముందు మీరున్నప్పుడు వారందరినీ తొత్తులుగా మార్చి మీ కనుసన్నలో పెట్టుకొని ఇతరులకు పని చేయకుండా మీరు చేసినటువంటి వ్యవస్థ మీకు అప్పుడు గిట్టుబాటు అవుతలేదు మీకు. కాబట్టి మీరు మా అధికారులను కానీ మా నాయకుడు 4 సార్లు ఓడిపోయిన పదాన్ని కానీ మాట్లాడడం సరైనది కాదు. మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉండి ప్రస్తుతం సిరిసిల్లలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి చేనేత సోదరుల గురించి వ్యవస్థ ఎట్లా చేయాలని చెప్పి చర్చించుకోవడం ముఖ్యమంత్రి గారితో అనునిత్యం దాని గురించి సంప్రదిస్తూ ఉన్నారు. అతి త్వరలోనే నూలుడిపో కూడా రానున్నది. మా ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఒకసారి కావూరు సాంబశివరావు రావడం జరిగింది. అదే అనుగుణంగా త్వరలో అంటే కొద్ది మాసాల లోపలే నూలు డిపోలు కూడా పెట్టి మధ్యతరగతి కార్మికులకు నేతన్నలకు ఉపాధి కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఇంకొకసారి మా నాయకులపైన కానీ ప్రభుత్వ అధికారులపైన కానీ మితిమీరి మాట్లాడవద్దని కోరుతా ఉన్నాను. నమస్కారం. నిన్నటి రోజున స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వారి ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి పదే ఒక 10 సార్లు దిక్కుమాల ప్రభుత్వం అని వాడడం జరిగింది భాష. నిజంగా అసలు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. దిక్కుమాల ప్రభుత్వం కాదు, అసలు నువ్వు దిక్కుమాల నాయకుడివి. అందుకే నీకు ఊకే దిక్కుమాల ప్రభుత్వం అని నోటికి వస్తుంది. మీరు మహేందర్ రెడ్డి గారిని 4 సార్లు ఓడిపోయిందని చెప్పి అంటున్నారు. ఓడిపోయిన నాయకుడు మహేందర్ రెడ్డి సిరిసిల్లలో ప్రజల్లో ఉండి ప్రజల అవసరాలకు ఉపయోగపడతాడు. మీకు గెలిచి ఏం చేస్తారా? మీరు హైదరాబాద్లో ఉండి వారానికి ఒక్కసారి 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని నిందించిపోతుంది. ఓన్లీ ప్రెస్ మీట్ కోసమే పనికొస్తుంది. స్థానికంగా సిరిసిల్ల నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే అనేది మర్చిపోయింది. ఇక్కడ సమస్యలు మీదే బాధ్యత, ప్రభుత్వానికి తీసుకుపోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు మీరు ఇంత చదువుకొని తెలివైన వాళ్ళు కానీ మీరు కూడా చాలా పప్పులా కాలేదు. నేను ఉట్టపోతే ఎవరు చేసుకున్నా అన్నట్టు మీరు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టిందంటే మా ప్రభుత్వం గెలుస్తుంది అనుకొని బకాయిలు పెట్టాం, మా ప్రభుత్వం ఓడిపోతుందని మేము ఊహించలేదు. ఇట్లా తెలిస్తే మేము ఆల్రెడీ క్లియర్ చేస్తాం అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకా ఎమ్మెల్యే కూడా మాట్లాడు. అని కొంచెం ఆలోచించక మాట్లాడుతుందా ఒకసారి ఆయన విజ్ఞతగా వదిలిపోయింది. ఇది 199 కోట్ల డ్యూ ఉన్నదంటే మేము క్లియర్ చేస్తుంటే మేము ఓడిపోతామని అనుకోలేదు, మా ప్రభుత్వం పోతుందని అనుకోలేదు అనే మాట. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. దయచేసి ఇంకొక మాట కూడా మా మహేందర్ రెడ్డి గారి గురించి ఊకే పదే సీటు గుంజుకున్నావు. మా మహేందర్ రెడ్డి గారు రెడీమేడ్గా సిరిసిల్లని తయారు చేయకపోతే గొంతు కోసి నువ్వు తీసుకున్నావు, మళ్ళీ ఉల్టా నువ్వే మాట్లాడుతున్నావు. 4 సార్లు 5 సార్లు ఓడిపోయారు. మా సిరిసిల్ల ప్రజల మీద మీకు నన్ను గెలిపించారు కాబట్టి మీకు పగ తీర్చుకుంటున్నారు అని ప్రజలు మీ ప్రవర్తన చూసి ప్రభుత్వాన్ని మార్చింది, కానీ మీ ప్రవర్తనలో కూడా మార్పు లేదు. దయచేసి గమనించుకోవాలి. ఇప్పటికి కూడా మీరు ఇంకా మారతలేదు. ప్రజలు బుద్ధి చెప్పిరు, అయినా మీరు మారతలేదు. ఈ అధికారుల గురించి మాట్లాడతారు. అధికారులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తారు. ఫ్రీడమ్ అధికారులంతా ఒకసారి చాలా స్వేచ్ఛగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తున్నట్టే ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు. మీ ప్రభుత్వంలో నిర్బంధ పాలన, ఒక ఐఏఎస్ అధికారి నుంచి అటెండర్ వరకు మీ కనుసంధాలో పనిచేస్తున్నటువంటి అధికారులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు 10 సంవత్సరాల నుంచి. ఇంత ఘోరమా అని అనుకొని ఒక్కసారి ఫ్రీ అయిపోయారు. వాళ్ళు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తున్నారు. అధికారులను ఏమో అంటాం. పొద్దున్న లేస్తే ఒక పోలీస్ అధికారి సింపుల్ టీఆర్ఎస్ నాయకుని ఇంటికి పోయి సల్యూట్ కొడుతుండే. ఇప్పుడు మా కాంగ్రెస్ ఇన్ఛార్జి నాయకుని దగ్గర కూడా పోలీస్ ఆఫీసర్ రాడు. ఎంత స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తుంది అధికారులు. పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజాపాలన, ఇది ప్రజల వద్దకే పాలన అన్నట్టు వెళ్తుంటే దీన్ని చూసి ఓర్వలేక
కేటీఆర్ గారు ఇప్పుడు సర్కస్ కూడా వచ్చినట్టు అప్పుడోసారి వచ్చి సిరిసిల్లకు వచ్చి కేకే మహేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డిని అసలు మీ స్థాయి ఏంది నాకు అర్థం కాదు. ఈ అభివృద్ధిని చూసి మీరు ఓర్స్తలేదు. దయచేసి ఇప్పటికైనా కేటీఆర్ గారు మీరు వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడకండి, మానుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇంకొక 5 సంవత్సరాలు కూడా మేమే పరిపాలిస్తాం. ప్రజాపాలన ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేస్తాం. 6 గ్యారంటీలు తప్పకుండా ఇస్తాం. ఇక ముందు కూడా పద్మశాలి సమాజానికి సేవ చేసేది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా మన రేవంత్ రెడ్డి గారు శాశ్వత పరిష్కారం చేసి పద్మశాలి నేత కార్మికులందరికీ కూడా జీవనోపాధి కల్పించి వారి జీవితాలు బాగుపడతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్న, ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సిరిసిల్లలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది వాస్తవం, చాలా గొప్ప నాయకుడు. తెలంగాణ పోరాటంలో మొదటి ఒక మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి సిరిసిల్లలో ఒక విగ్రహం పెట్టడానికి కూడా పోరాటం ద్వారానే సాధించుకొని విగ్రహం పెట్టుకున్నాం. గతంలో తెలంగాణ పోరాటంలో అతడు బతుకుండగానే అతను ఆత్మ క్షోభించేటట్టు జలవిహారంలో అతని స్వగృహం నుండి వెళ్ళగొట్టి ఆత్మ క్షోభించే విధంగా వివరించినటువంటి వ్యక్తులు ఈరోజు జయంతి కార్యక్రమంలో ముందుండి మేము ఫ్లెక్స్ కడతాం బతుకున్న మనిషిని ఆత్మ క్షోభించేటట్టు చేసి చనిపోయిన తర్వాత మీరు ఫ్లెక్సీలు కడితే లాభమే ఉండదు. స్మరించుకోవాలి, ఆయన ఆశయ సాధనలో మీరు పాలు పంచుకోవాలి తప్ప ఏదో షోపుటప్పు ఫ్లెక్సీలు కట్టి చేయగానే కాదు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన జయంతి కార్యక్రమాన్ని కూడా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా జరుపుకున్నాం. వారిని ఎప్పటికైనా స్మరించుకుంటాం. వారి ఆశయ సాధన కోసం కూడా మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిరంతరం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, కేటీఆర్ గారు ఇంకొకసారి ప్రెస్ మీట్ పెడితే మా రేవంత్ రెడ్డి గారిని మా మహేందర్ రెడ్డి గారిని ఇంకొకసారి విమర్శించొద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం.